లో మా అమ్మమ్మ గారు వాళ్ళు లైక్ శోభన్ బాబు అందగాడు, సోగ్గాడు, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అనేవారు. ఇప్పుడు మీకేమైనా అలా ఉందా? నాకు ఫాలోయింగ్ అంటే నేను ఏదైనా స్టేజ్ ఎక్కి పర్ఫార్మ్ చేసినప్పుడు చాలా మంది లేడీస్ వచ్చి ఏమంటే ఆయనతో మేము ఎలాగ ఫోటో దిగలేకపోయాం, మీతో ఫోటో దిగుతామని చాలా మంది సెల్ఫీలు గట్రా చాలా మంది దిగుతారు. మొన్న 17వ తారీఖు 12 నెలలో వైజాగ్లో శోభన్ బాబు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దానికి నన్ను గెస్ట్ గా పిలిచారు. పిలిస్తే నేను బాబు గారి గెటప్ వేసాను. వేస్తే వాళ్ళు అక్కడ మార్నింగ్ 7, 8 నుంచి 1 గంట వరకు సెల్ఫీలు, అందరూ ఫొటోసే, ఫ్యామిలీస్ ఇంకా అసలు రెస్ట్ లేకుండా అందరూ ఫొటోసే దిగారు. అచ్చు మీరు బాబు గారు లాగా ఉన్నారండి అని అక్కడికి వచ్చినటువంటి అభిమానులు, నెక్స్ట్ అభిమానులే కాకుండా దారిగిపోయేవారు అందరూ కూడా చాలా మంది బాబు గారు ని చూసినట్టుందని చాలా మంది ఫోటోలు దిగారు. అది మన అదృష్టంగా భావిస్తుంది. మీరు పద్యాలు బాగా పాడతారంట కదా, మా కోసం ఏదైనా? అలాగే నేను ఈ శోభన్ బాబు గారు గెటప్ వేసి శోభన్ బాబు గారు లాగే చేయటమే కాకుండా నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడిని. అప్పట్లో నాటకాలు ఎక్కువ, నా చిన్నప్పటి నుంచి మా ఊర్లో విలేజ్ నాటకాలు వేసేవారు. నేను నాటకాలు చూస్తూ నేను అలా ఎదుగుతూ నాటకాల్లో వేయాలని ఒక కృష్ణుడు వేస్తాను నేను. పడగసీన్ అనే సన్నివేశంలో కృష్ణుడు, అలాగే అర్జునుడు, వికర్ణుడు, అశ్వత్థామ, భక్త కుచేలుడు, అంటే కృష్ణుడికి ఫ్రెండ్ భక్త కుచేలుడు అంటారు అతన్ని, సుధాముడు. ఇలా ఏకపాత్ర ఎన్నో అవార్డులు తీసుకున్నాను. అలాగే నాటికలు, పరిషత్ నాటికలు, మన మణికొండలో నామాలమూర్తి గారు ఉన్నారు, ఆయన చాలా మూవీస్లో ఉంటారు, కమెడియన్ ఆయన. ఒరే దువ్వ దువ్వ అంటే దువ్వరా దువ్వరా అనేది ఒక డైలాగ్ ఉంటుంది ఆయనది. ఆయన ఒక నాటికలులో ఒక టీము, ఆయన డైరెక్టర్, ఆయన గుంటూరు ఇలా చాలా ఊళ్ళు వెళ్ళి మేము పరిషత్ నాటికలు ఆడాం, చాలా అవార్డులు వచ్చినాయి. ఇలాగ నాటికలు, నాటకాలు, తదుపరి ప్రవచనాలు చెప్తా. అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి భగవద్గీత చెప్తా. కొన్ని వందల ప్రోగ్రాంలు ఇచ్చా. మా గురుగారు డి నరసన్న పంతులు గారు అని ఆయన నేర్పారు. ఆయన హార్మోని వాయిస్తుంటే నేను భగవద్గీత చెప్తుంటా. అలాగే అలంక శంకరం గారు అని ఆయన హార్మోనిస్ట్ గారు, ఆయన సుందరకాండ, ఆంజనేయ స్వామి యొక్క సుందరమైనటువంటి చరిత్ర అది సుందరకాండ. స్వామివారు అమ్మవారిని వెతకడానికి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సన్నివేశాలు, అది ఎంఎస్ రామారావు గారు క్యాసెట్ మనం అందరూ వినే ఉంటారు చాలా మంది. అది నేను చెప్తాను. అది మా గురుగారు నేర్పారు. చాలా ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఆంధ్రాలో ఏమైనా ఫెస్టివల్స్, మన వినాయక చవితి కానీ, మహాశివరాత్రి కానీ, షష్ఠి కానీ ఇటువంటివి వచ్చినప్పుడు ఆలయాల దగ్గర ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మికటువంటి కార్యక్రమాలు చేపించేవారు. వాటికి నేను మా గురుగారు మేము వెళ్ళి చేస్తూ ఉండేవాడు. ఇది రాను ఇలాగా భగవద్గీత ఇటువంటివి కూడా చెప్తాను. ఈ రకంగా నేను భగవద్గీత చెప్పడం, అలాగే ఇప్పుడు మూవీస్లో చాలా మూవీస్లో యాక్ట్ చేస్తుంటాను. ఎన్ని మూవీస్ చేశారు? ఇప్పటికి ఒక 90 మూవీస్లో యాక్ట్ చేశాను. మొన్న రూల్స్ రంజన్ అని వచ్చింది, హీరో ఫాదర్గా నేను ఫ్రెండ్ని, మంచి త్రూఅవుట్ క్యారెక్టర్ అది. అలాగే ఈ గెటప్తో కొందరు డైరెక్టర్లు చూసి ఏమండి మూవీలో పెడదామని మొన్న సీతా కళ్యాణం అనే ఓ మూవీ తీస్తున్నారు ఒక ఆయన, అందులో శోభన్ బాబు గారు గెటప్ వేయించారు. అలాగే హీరో ఆఫ్ ఇండియా ఆకుల రాఘవ్ గారు అని ఓ మూవీ తీశారు, మొన్న రిలీజ్ అయింది. అందులో హీరోకి మామయ్య, అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అతను. అవతల వాళ్ళు ఒప్పుకోకపోతే నేను బాబు గారి గెటప్లో వెళ్ళి వాళ్ళిద్దరికి ఒక సీక్రెట్ ఏరియా ప్లేస్లో నేను పెళ్లి చేస్తాను. అలాగే గోళీ చోడ అంతా గ్యాస్, ఆది గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు వీళ్ళందరూ నటించారు. అందులో కూడా శోభన్ బాబు గారు గెటప్పే. ఇలాగ కొన్ని మూవీస్లో శోభన్ బాబు గారు గెటప్తో కూడా చేపిస్తున్నారు. ఎందుకంటే చాలా బాగున్నారు మీరు, సేమ్ అలా ఉన్నారు, ఈ గెటప్ వాడదామని చాలా మంది వాడతారు. ఇది వివి వినాయక్ గారు చూశారు ఈ గెటప్తో, ఆయన ఆలింగనం చేసుకుని సేమ్ అలా ఉన్నారు. మొన్న జనవరి 1కి రాఘవేంద్రరావు గారికి బర్త్డే విషయం చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళి బాబు గారికి, సార్ ఇది నేను బాబు గారు గెటప్ వేస్తాను, అలా చూసి ఒకసారి మీరేనా? అవునండి అన్న, సేమ్ అలా ఉన్నారండి అని ఆయన చాలా ప్రశంసించారు. ఇలాగా కోదండ రామరెడ్డి గారు, స్వర్గస్థులైనటువంటి కోడి రామకృష్ణ గారు అయితే ఇంటికి తీసుకెళ్ళి, మా ఇంటికి వస్తావా రావని ఇంటికి తీసుకెళ్ళి, శోభన్ బాబు గారు వచ్చారు, ఏమయ్యా ఒకసారి ఆ ఫోటోలు చూపించవయ్యా అని చెప్పి ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. అలా సుమన్ గారు, ఇప్పుడు నేను మా అసోసియేషన్ నేను లైఫ్ మెంబర్ని. మా అసోసియేషన్లో ఏదన్నా చిన్న ప్రోగ్రామ్ ఏదన్నా జరిగినప్పుడు బాబు గారు గెటప్ వేస్తాను. వేస్తే ఇంకప్పటి నుంచి నన్ను అందరు కూడా
జీవిత రాజశేఖర్ గారు కానీ, నరేష్ గారు కానీ, మా సెషన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా నన్ను శోభన్ బాబు ఇటు రాయాలి, అయితే ఏదోటి బాబు గారి పేరుతోనే పిలుస్తారు. రూపం రావడం భగవంతుడి దయ వల్ల ఇటువంటి వారందరూ పెద్దవారందరూ పరిచయం అవడం. సరిలేరు నీకెవరు అనే మూవీ కాకుండా మహర్షి మూవీలో ఒక చెట్టు కింద సాయి కుమార్ గారు నేను ఉంటాం, పోసాన్ గారు వచ్చే సన్నివేశం. సాయి కుమార్ గారికి ఈ ఫోటో చూపించా. మీరేనా అన్నారు. అవునన్నాను. అప్పుడు నా సెల్ తీసుకుని చూడండి అయ్యా శోభన్ బాబుని చూడండి, సేమ్ అలా ఉన్నాడు అయ్యా, అలా సేమ్ అలా అని అందరికీ చూపించాడు ఆయన. ఇలా ప్రతి ఒక్కరు కూడా శోభన్ బాబు గారి యొక్క ఫోటో ఎప్పుడైతే చూపించానో చాలా మంది నన్ను అభిమానిస్తారు. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి రూపం. ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ తో యాక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు సెట్ లో? నేను వారియర్ అనే మూవీలో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నానండి. తమిళ డైరెక్టర్ గారు అయినా చేస్తున్నప్పుడు రామ్ గారు చూసి, ఏమండి ఈయన ఎప్పుడో 1988లో ఆ హీరోలకు కనపడుతున్నారండి అని పక్క వాళ్ళు తెచ్చారు. అవునండి ఆయన శోభన్ బాబు గారు అండి అని పక్కన ఎవరో చెప్పారు. నిజమేనండి అలాగే ఉన్నారు సేమ్ అని ఆ రామ్ గారు చాలా ప్రశంసించారు. మొన్న పుష్ప 1లో చేశా. పుష్ప 1లో మన అల్లు అర్జున్ గారి కాంబినేషనే. వాడు ఎవడో అప్పులు తీసుకుని ఏదో పుష్ప ఇవ్వలేదంటే కొట్టుకుంటా తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేసి, ఒరే చెప్పరా పుష్ప డబ్బులు ఇచ్చాడని చెప్పరా అని నా కాళ్ళ మీద పడేస్తాడు ఆయన, ఆ అర్జున్ గారు. అప్పుడు అంటే ఆయనతో మాట్లాడే అంత స్కోప్ లేదు కానీ భరత్ అన్నిలో మహేష్ బాబు గారితో మాట్లాడే టైం వచ్చింది. అప్పుడు మాట్లాడి నేను శోభన్ బాబు గారికి టప్పేస్తాను అన్నాను. ఇలాగా ఎవరైనా మామూలుగా అంటే హీరోస్తో తక్కువ కానీ పెద్ద ఆర్టిస్టులు పెద్దవారికి ఈ గెటప్ చూపిస్తే అందరూ కూడా చాలా అభిమానిస్తారు. భగవంతుడి దయ వల్ల చాలా మంది నన్ను గౌరవిస్తారు కూడా. అందరు శోభన్ బాబు అనే పిలుస్తారు. అలాగే సీరియల్ ఇప్పుడు చాలా సీరియల్లో చేస్తున్నాను. 200 వరకు మన సీరియల్ చేశాను. కార్తీక దీపంలో మార్వాడి దీప ఏ వస్తువులు పట్టుకొస్తే నా దగ్గర డబ్బులు లేవంటారు మార్వాడి గట్ట. లేడీస్ ఫాలోయింగ్ చాలా బాగుండేది అది ఆ సీరియల్. ఇప్పుడు రాబోయే చందమామ అందులో డాక్టర్ క్యారెక్టర్, కుంకుంబు ఒక మేనేజర్ క్యారెక్టర్, ఈ మొన్న రాధమ్మ కూతురులో ఒక ఆలయ ధర్మకర్త. ఇలా ప్రతి సీరియల్లో నేను ఎక్కువగా సీరియల్ కూడా చేస్తుంటాను. మీరు ఈ గెటప్ వేసాక మీకు అంటే మీ లైఫ్ లో మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటిది? ఒక వెంకటేశ్వర్లుగా నేను ఇండస్ట్రీలోకి వస్తే ఎవరు గుర్తించరు, కానీ ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ శోభన్ బాబు గారి రూపంతో ఎవరి దగ్గరికి వెళ్ళినా అభిమానిస్తున్నారు. అంటే శోభన్ బాబు గారి లాగా ఉంటే గెటప్ మన క్యారెక్టర్లు ఏమి ఇవ్వట్లేదు కానీ ఆ అభిమానంతో ఏదైనా క్యారెక్టర్ ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే మన టాలెంట్. నేను ఆల్రెడీ నాటకాల్లోంచి వచ్చాను కాబట్టి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పమంటే సునాయాసంగా డైలాగ్ చెప్పగలను. దాని మీద ఒక మూవీలో చేసిన పరిచయం అయినటువంటి డైరెక్టర్స్ కానీ, అసోసియేషన్ డైరెక్టర్, కో డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ అతను అయితే డైలాగ్ బాగా చెప్తాడు అని వారికి వచ్చిన థాటు, నా మీద అభిమానం తో ప్రతి సినిమాకి పిలుస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా బాలయ్య బాబు గారిది బాబీ గారు డైరెక్షన్లో మూవీలో చేస్తున్నాను.